చూడాలి. ఇక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కీలక ముందడుగు పడబోతోందా? తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 1న తెలంగాణ మహారాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శులతో కేంద్ర జలవనరుల సంఘం CWC కీలక సమావేశం నిర్వహించనుంది. తుమ్మిడిహట్టి వద్ద 150 అడుగుల ఎత్తుతో బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రను ఒప్పించడమే తెలంగాణ ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ప్రాథమిక సాధ్యాల నివేదికలో 2 రాష్ట్రాల్లో ఒక్క గ్రామం కూడా ముంపుకు గురి కాకుండా బ్యారేజీ నిర్మించవచ్చని ప్రతిపాదనలు వచ్చాయి. మరి సెప్టెంబర్ 1న జరగబోయే సమావేశంలో మహారాష్ట్రను ఒప్పించగలరా? CWC భేటీ తర్వాత సీఎంల స్థాయిలో చర్చలు జరుగుతాయా? తుమ్మిడిహట్టి బ్యారేజీకి మహారాష్ట్ర ఓకే చెబుతుందా? ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 1వ తారీఖు జరగబోయే సమావేశం పైనే. మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సాయి కిరణ్, తెలంగాణ మహారాష్ట్ర మధ్య సెప్టెంబర్ 1 అని CWC సమావేశం జరగబోతోంది జలవనరులకు సంబంధించి. సో మహారాష్ట్ర ఇప్పుడు ఏ పట్టు మీద ఉంది? తెలంగాణ అడుగుతున్న డిమాండ్కు కొంత ఒప్పుకునే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా సిచ్యువేషన్ చూస్తుంటే? ఎస్ రాజేష్, పూర్తిగా అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి ఈ CWC సెప్టెంబర్ 1న జరిగే మీటింగ్ కీలకమైందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి పూర్తిగా 150 మీటర్ల ఎత్తులు అక్కడ ఇటు వార్దా మరియు వైన్గంగా 2 నదులపై కూడా పక్కనే బ్యారేజ్లు నిర్మించే ఇటు సిద్ధమని చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి పూర్తిగా ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వస్తుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న CWC ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరగనుందని చెప్పుకోవాలి. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్రకు సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికార స్థాయి సమావేశంలో అధికారులను ఒప్పించే విధంగా ఇటు కసరత్తు అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి 150 మీటర్ల ఎత్తులో ఒకవేళ అక్కడ బ్యారేజీని నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముంపు అనేది ఎక్కువగా ఉండదు. కేవలం ఇటు నడి గర్భం అనేది 4000 ఎకరాల వరకు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న చాప్రాల ఏదైతే ఈకో సెన్సిటివ్ జోన్ ఉందో అది ఒక 900 ఎకరాల వరకు ఉంటుంది. పూర్తిగా ఇవన్నీ రెండింటిని విడిచిపెడితే కేవలం 1000 ఎకరాలు మాత్రమే అక్కడ భూసేకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది పెద్దగా కష్టతరం కాదు. కాబట్టి ఇటు మహారాష్ట్రను ఈ ఉద్దేశంతోనే ఒప్పించే ప్రయత్నాలు అనేది. సో సాయికిల్ ఇప్పటికే మహారాష్ట్ర కేవలం 148కి మించి మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించామని మొదటి నుంచి వాదన చేస్తూ వస్తుంది. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ ముందు నుంచి కూడా 152 నుంచి 150 కన్నా వచ్చారు. సో మరి మహారాష్ట్ర నుంచి ఒక కొంత పట్టుదల వీడేటువంటి అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఒక ఆశాభావం అయితే కనిపిస్తోంది ఈ సమయానికి. ఎస్, ఖచ్చితంగా రాజేష్, మీరు చెప్పినట్లు గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అందుకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత 152 మీటర్లకు ఇటు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయడము, దానికి అటు మహారాష్ట్ర కూడా కాదనడం అనేది చెప్తూ వచ్చింది. అక్కడికి సంబంధించి పూర్తిగా అక్కడ ఇందుకు సంబంధించి ఉద్యమాలు కూడా జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు 148, 152 కాకుండా మధ్యస్థంగా 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అనేది కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్వి సంస్థ అనేది పూర్తిగా ఆ సర్వేకి సంబంధించిన ఏదైతే ప్రాథమిక సాధ్యాల నివేదిక కూడా ఇప్పటికే ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారము ఎక్కువ ముంపు అనేది ఉండదు. కాబట్టి ఆ రకంగానే అధికారులు కూడా మహారాష్ట్రకు సంబంధించిన అధికారులను పూర్తిగా ఒప్పించే అవకాశం వైపు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండడంతో ఈసారి మహారాష్ట్ర CWC మీటింగ్ లో సెప్టెంబర్ 1న జరిగే CWC మీటింగ్ లో తమ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తపరుస్తుంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే సెప్టెంబర్ 1న జరిగే CWC మీటింగ్ అనేది చాలా కీలకమని చెప్పుకోవాలి. ఈ మీటింగ్ తర్వాత కొన్ని రోజుల్లో అంటే అధికార స్థాయి మీటింగ్ జరిగిన తర్వాత సీఎంల స్థాయి మీటింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ మీటింగ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు నీటిపారుదల శాఖకు సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు ప్రయత్నము ఆ విధంగా కసరత్తు మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. తుమ్మిడిహట్టి పైన మళ్ళీ కదలిక వచ్చింది. సెప్టెంబర్ 1 తెలంగాణ అధికారులతో మహారాష్ట్ర అధికారులతో CWC సమావేశం కాబోతోంది. అక్కడ 150 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా లేదనేది చూడాలి. అధికారులతో మీటింగ్స్ తర్వాత సీఎం స్థాయిలో మీటింగ్ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది.